సేవకులకు, పెద్దలకు, అపుస్మా నాయకులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న మా హీరో మై లవింగ్ డాడీకి హృదయపూర్వక శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. నాకు మమ్మీ కంటే కూడా డాడీతో ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ. ఎందుకంటే అమ్మ చిన్నప్పటి నుంచి ఇక్కడ ప్రిన్సిపల్గా ఉండటం, ఇంట్లో మాట అనకపోతే ఇక్కడ లాఠీ చార్జ్ చేయించేది, ఇంట్లో అన్నం తినకపోతే ఇక్కడ ఉండేది ఎవరో ఒకరి చేతిలో. సో మమ్మీ కొంచెం సీరియస్, డాడీ కొంచెం క్లోజ్ అట్లా ఉండేది. కానీ ఎప్పటికీ మా నాన్నగారు ఒక గీత గీస్తే, గీత కాదు కళ్ళతో ఇలా అంటే నేను ఆ పని చేయను. సో అంత వీ హ్యావ్ దట్ లవ్, ఎఫెక్షన్, ఎట్ ద సేమ్ టైం ఆ భయం, ఆ భక్తి మా నాన్నగారి పట్ల నాకు ఎప్పటికీ అలాగే ఉంది, ఎప్పటికీ అట్లాగే ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నది నేను 3 విషయాల్లో చెప్తాను. ఫస్ట్ స్పిరిచువల్. నేను మా నాన్నగారిలో నేను బాగా ఇష్టపడేది ఆ ప్రార్థన, దేవుని యందు భక్తి, పాప భయం. మనం పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు, మనం ఎప్పుడు నీతిగానే జీవించాలి అని ఆయన నమ్మే బలమైన సిద్ధాంతం. నన్ను ఎప్పుడు రాబోయే జనరేషన్స్ కూడా అది మేము ఎప్పుడు కొనసాగిస్తామని సభాముఖంగా ఆయనకి నేను ప్రమాణం చేస్తున్నాను. తర్వాత ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. గాడ్కి ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఆయన ఏ పని చేసినా కూడా ప్రార్థనతో స్టార్ట్ చేస్తారు, ప్రార్థనతో ముగిస్తారు. మా పెద్దమ్మ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, చిన్న అంటారు అందరూ, చిన్న చేసే ప్రార్థనలు పైకి ధూపంలాగా అలా వచ్చి ఇంటి కుటుంబ సభ్యులందరికీ కూడా అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి అని మా పెద్దమ్మ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. అది నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అది ఈ జనరేషన్కే కాదు, మా నాన్నగారు వాళ్ళ తోబట్టుల గురించి, అలాగే సంఘ సభ్యుల గురించి, స్కూల్ గురించి, స్కూల్లో పనిచేసే ప్రతి స్టాఫ్ మెంబర్ గురించి ఆయన చాలా స్పెషల్ కేర్ తీసుకుని ప్రేయర్ చేస్తారు. నాకు ఒక్కొక్కసారి టైం అయిపోతుంది, నేను టైం చూసుకుంటా ఉంటాను, ఈయన వదలట్లేదు ఏంటా అనుకుంటాను. బట్ హీ కేర్స్ ఎవ్రీ వన్. ఆయన అందరినీ చాలా ప్రత్యేకంగా చూస్తారు. ఈ స్కూల్లో పనిచేసిన ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం పనిచేసిన వాళ్ళు కూడా ఈ రోజు చాలా మంది ఇక్కడికి వచ్చారు. అది ఆయన అందరితో మెయింటైన్ చేసే రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. ఇది కూడా నేను అలవర్చుకుంటానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. స్పిరిచువల్, అలాగే సొసైటీ. రెండోది సొసైటీ. ఆయన సొసైటీ పట్ల చాలా బాధ్యత కలిగి ఉంటారు. మా డాడీ ఎప్పుడు కూడా ఒక కాస్ట్లీ హోటల్లో తినడం కానీ, ఒక కాస్ట్లీ బట్టలు వేసుకోవడం కానీ, కాస్ట్లీ షూస్ కొనుక్కోవడం కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఇవన్నీ నా పెళ్ళికి నేను బలవంతంగా చేయించాను. డాడీ 300 పెట్టి మరి ఒక బిర్యానీ తినరేమో కానీ ఎవరైనా రోడ్డు మీద మెడిసిన్స్ కావాలి అంటే అప్పటికప్పుడు 3000 ట్రాన్స్ఫర్ చేసిన రోజులు నేను చూశాను. కరోనా టైంలో ఆయన వాట్సాప్ నేను ఓపెన్ చేస్తే ఫోన్పే చాలా మందికి చేసి అవి స్క్రీన్ షాట్స్ పెట్టి, మీరు భయపడద్దు, ఈ చిన్న గిఫ్ట్ అనుకోండి లేదా సపోర్ట్ అనుకోండి నా తరపున అని ఆయన చెప్పడం, నేను ఇట్ ఇన్స్పైర్డ్ మీ ఎ లాట్. డాడ్, ఇట్ ఇన్స్పైర్డ్ మీ ఎ లాట్, ఇట్ మీన్స్ ఎ లాట్. ఆయనకి సమాజం పట్ల ఉన్న ఆ యొక్క బాధ్యత అలాంటిది. అట్ ద సేమ్ టైం ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మా పెద్దమ్మ గారు, ఉన్నమట్ల ఎలీజా గారు, ఇక్కడ ఉన్నమట్ల దైవాభిమాని గారు ఇద్దరు కలిసి ఇక్కడ మా నాన్నగారితో స్కూల్ స్టార్ట్ చేయించినప్పుడు, ఇక్కడ ఇట్స్ ఎ స్లమ్ ఏరియా, చాలా ఇంటీరియర్ ఏరియా. ఇప్పటికి కూడా చాలా మందికి తెలీదు. వచ్చాక ఇంత పెద్ద స్కూల్ ఉన్నాయి ఇక్కడ అని అంటారు. ఆయన చూస్ చేసుకున్నప్పుడు చాలా మంది బీపీఎల్ ఫ్యామిలీస్, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్, ఇక్కడ విద్యకు దూరంగా ఉంటున్న వాళ్ళని చాలా మందికి కన్సెషన్స్ ఇచ్చి, చాలా మందికి అసలు ఫీజే లేకుండా కొన్ని సంవత్సరాల పాటు సింగిల్ పేరెంట్, నాకు చాలా గుర్తు, సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి ఫీజు లేకుండా చాలా సంవత్సరాలు వాళ్ళని చదివించారు. ఇట్ ఇన్స్పైర్స్ మీ అ లాట్ అండ్ ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ కంటిన్యూ దిస్ లెగసీ ఇన్ ద ఫ్యూచర్ కమింగ్ డేస్, ఇన్ ద కమింగ్ ఇయర్స్. ఈ స్కూల్లో ఎప్పుడు కూడా ఒక మంచి విద్య అందించాలని, ఈ విద్య వ్యాపారం కాదు, ఎప్పుడు కూడా వ్యాపారం కాదు అని డాడీ చెప్తా ఉంటారు. నేను MBA రీసెంట్గా చదివాను, పూర్తి చేశాను.
నేను ఎంబీఏ ఎంట్రన్స్ రాయాలనుకున్నప్పుడు హీ ఇన్స్పైర్డ్ మీ. అసలు నేను ప్రిపేర్ అవ్వలేదు, డాడీ చెప్పారు, రాశాను. ఐ గాట్ ఆల్ ఇండియా 923 ర్యాంక్ ఇన్ దట్. డాడీ చాలా ఇన్స్పైర్ చేశాను. నేను కొంచెం డిసప్పాయింట్ అయినప్పుడు, నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాశాను, నేను అన్ఫార్చునేట్లీ క్లియర్ చేయలేకపోయాను. అప్పుడు డాడీ ఇచ్చిన బూస్ట్తో నేను ఐ ఇన్స్పైర్డ్ అండ్ ఐ రోట్ మై ఎగ్జామ్స్. నేను గోల్డ్ మెడల్ 0.16లో మిస్ అయ్యాను. ఐఎమ్ ఎ సిల్వర్ మెడలిస్ట్, బట్ ఐ స్టిల్ ఫీల్ దట్ ఐఎమ్ నాట్ ఎ సిల్వర్ మెడలిస్ట్, ఐఎమ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ బికాస్ మై ఫాదర్ ఈస్ గోల్డ్ అండ్ హీ గేవ్ మీ అన్ అనదర్ గోల్డెన్ వైఫ్. ఆయన సెలక్షన్ ఎప్పుడు కూడా చాలా చాలా శ్రేష్టంగా ఉంటుంది. నేను వివాహం టైంలో కూడా మా నాన్నగారు అడిగారు, ఎరా ఏంటి ఎవరైనా ఉన్నారా అని అడిగారు. బాబు అంత లేదు నాకు అన్నాను. నేను మరి ఏంటి వెళ్ళిపోనా అన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తావు కదా డాడీ, వెళ్ళిపో డాడీ అన్నాను. సో అట్లా ఒక మంచి అమ్మాయిని నా కోసం మా నాన్నగారు వెతికి తీసుకువచ్చారు. వెతికి కంటే ప్రార్థన చేసి తీసుకొచ్చారని నేను చెప్తున్నాను. ఇక్కడ మా మావయ్య గారు ఉన్నారు, శామ్యుల్ గారు, అట్లాగే మా అత్తయ్య గారు, కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. వాళ్ళని 2016 సంవత్సరంలో ఢిల్లీలో ఒక చర్చ్లో కలిసాము. ఎప్పుడు మా మావయ్య గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, బిలీవర్స్ లైఫ్ ఎప్పుడు కూడా దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఇన్ బిలీవర్స్ లైఫ్ అని చెప్తా ఉంటారు. దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్. ఎస్, 2016లో ఈరోజు రిని నేను బైబిల్లో చూసాను. 2016లో నేను నా బైబిల్ నా డైలీ మెడిటేషన్ నేను రాసుకున్నాను, దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఇన్ గాడ్స్ ప్లాన్ అని రాసుకున్నాను. ఈ రోజు చూసిన తనకి నేను ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆ వాక్యం కూడా నేను పంపలేదు. తను ఈరోజు మేము ఐజయా చాప్టర్ చదువుతుంటే అందులో కనపడింది 49లో.